ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఆకాశాల్లోకి చూస్తే 8 గ్రహాలు కనిపిస్తాయి. బుధగ్రహం, శుక్రగ్రహం, మన భూమి, తర్వాత అంగారకుడు, దాంతో గురుగ్రహం, శనిగ్రహం, యురేనస్, నెప్ట్యూన్. దాని తర్వాత ఏముంది బియాండ్ నెప్ట్యూన్ అని మనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ సోలార్ డిస్క్లో భాగం. ఈ సూర్యుడు ఏర్పడిన తర్వాత, గ్రహాలు ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన మెటీరియల్ అంతా యాస్ట్రాయిడ్స్ కింద, దాంతో ఉపగ్రహాల కింద, దాంతో పుట్టి గ్రహాల కింద ఇలా ఏర్పడ్డాయి. అందుకని 1983లో వాళ్ళు ఆలోచించి చూస్తూ ఉంటే ఏదో ఒకటి ఉండాలి అని ప్లూటో కనుక్కున్నారు. ప్లూటో గ్రహం నవగ్రహం అన్నారు. కానీ గ్రహానికి ఏమిటి అంటే లక్షణాలు, దానికి సెల్ఫ్ గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, ఒక గోళంలాగా ఉంటుంది. రెండోది సూర్యుడి చుట్టూ స్థిర కక్షలో తిరుగుతూ ఉంటుంది. ప్లూటోకి వాళ్ళు కనుక్కున్నప్పుడు గోళం కింద ఉంది, దాని చుట్టూ కూడా చంద్రులు ఉన్నాయి, కానీ దానికి స్థిర కక్ష లేదు. అది నెప్ట్యూన్లో కూడా వచ్చి వెళుతోందన్నమాట. ఈ రకంగా వచ్చినప్పుడు ఆలోచించి చూసినట్లయితే ఎడ్వర్డ్ గెరాల్డ్ కూపర్ అనే ఆయన బియాండ్ నెప్ట్యూన్ మనకి ఇంకా ఉంది సంథింగ్ అనుకున్నారు. అందుకని అక్కడ టెలిస్కోప్ పెట్టి చూసి, అలాగే 1983లో మొదటిసారిగా మనం సెటిలైట్స్ పంపించాం, వాయేజర్. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇది కూడా ఒక యాస్ట్రాయిడ్ బెల్టే. మనకి యాస్ట్రాయిడ్ మార్స్కి, జూపిటర్కి మధ్యన ఉంది యాస్ట్రాయిడ్ బెల్ట్. అలాగే మనకి బియాండ్ నెప్ట్యూన్ మనం చూసినట్లయితే యాస్ట్రాయిడ్ బెల్ట్ ఉంది. ఆ బెల్ట్లోదే ఈ ప్లూటో గ్రహం అని చెప్పి కూడా తెలిసింది. తర్వాత మనం 92, 93, 2015, 2016 ఇలా మనం రీసెంట్గా కనుక సెటిలైట్స్ పంపించి చూసినట్లయితే మనకి ఐరిస్ అని, దాంతో హ్యూమన్ అని, క్వాడ్ అని చెప్పి మనకి ఇంకా ఇతర గ్రహాలు కనిపించాయి. వీళ్ళు సుమారుగా ఒక 2000 వరకు 60 నుంచి 100 మైళ్ళ ఎత్తులు బియాండ్ కూడా ఉన్నాయి. అవి అలాంటి ఆబ్జెక్ట్స్ని చూశారన్నమాట. అంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్నీ రెగ్యులర్గా యాస్ట్రాయిడ్ లాంటివే, అవి కూడా సోలార్ డిస్క్లో భాగమే. 20 నుంచి 50 ఎస్ట్రానమికల్ యూనిట్స్. ఎస్ట్రానమికల్ యూనిట్ అంటే సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరానికి 20 నుంచి 50 రెట్లు. సూర్యుడి నుంచి భూమికి ఉన్న దూరాన్ని ఒక ఎస్ట్రానమికల్ యూనిట్ అంటారు. అలాంటిది సూర్యుడి నుంచి 20 నుంచి 50 మధ్య ఈ కూపర్ బెల్ట్ అని ఉంది. ఇవి ముఖ్యంగా యాస్ట్రాయిడ్స్. అంటే ఇందులో పుట్టి గ్రహాలు ఉన్నాయి. చాలా ఇట్లకి మూన్స్ కూడా ఉన్నాయి. ఎలా అయితే మన భూమికి మూన్ ఉందో అలాగే మన అంగారకుడు కూడా 2 మూన్స్ ఉన్నాయి, చంద్రులు అన్నమాట. అలాగే 95 ఉన్నాయి, 140 దాకా ఉన్నాయి సాటర్న్కి. దాని తర్వాత 27 యురేనస్, 14 అలాగా మనం ఇంకా కనుక్కుంటూనే ఉన్నాం. నెప్ట్యూన్కి వాటికి ఉన్నాయి, అలా వాటికి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా యాస్ట్రాయిడ్ బెల్ట్. దాని తర్వాత ఇక్కడ తోకచుక్కలు ఒక 20 సంవత్సరాల నుంచి కొన్ని వేల సంవత్సరాల దాకా వచ్చేవి కూడా కూపర్ బెల్ట్లో తయారవుతున్నాయి. అలాగే ఎప్పుడైతే కూపర్ బెల్ట్ నిలయం కింద తెలిసిందో ఇంకా బియాండ్ ఏముంది, సూర్యుడు దాటి వెళుతూ ఉంటే విశాలపురం చూస్తే కొన్ని వేల ఎస్ట్రానమికల్ యూనిట్ దాటిన తర్వాత మనకి ఓర్ట్ క్లౌడ్ అని ఉంది. అంటే మన సూర్య కుటుంబం ఎలా ఏర్పడింది ఏమిటి అని తెలుసుకోవాలంటే ఈ కూపర్ బెల్ట్ యొక్క స్టడీ చేయడం చాలా ముఖ్యం. అందుకని నాసా ఏం చేస్తోందంటే సెటిలైట్స్ పంపిస్తుంది. అక్కడికి వెళ్ళాలి అని అంటే చాలా టైం తీసుకుంటుంది. అందుకని
ఇవాళ మనం నాసా వదిలిపెట్టినా తర్వాత వచ్చే తరాల వాళ్ళు దాన్ని స్టడీ చేయడం, తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకని మనం పంపించే సెటిలైట్స్ అక్కడ దాకా చేరాలి అంటే కొన్ని వందల సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అందుకని బియాండ్, దాన్ని ఓట్ క్లౌడ్ అంటారు. అక్కడ కూడా మనం సోలార్ సిస్టమ్ ఎలా ఏర్పడింది, సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకున్నట్లయితే మనకి ఈ యూనివర్స్ అసలు ఎలా ఫామ్ అయింది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మన మిల్కీ వే గురించి వీటికి ఆల్రెడీ ఇప్పుడు మనం చాలా వరకు ల్యాండ్ మీద ఉన్న టెలిస్కోప్లే కాకుండా హబుల్ టెలిస్కోప్ పెట్టాం, జేమ్స్ వెబ్ టెలిస్కోప్ పెట్టాం. అలాగే సూర్యుడిలో జరిగే మార్పులు తెలుసుకోవడానికి ఆదిత్య L1 అని మన భారతదేశం కూడా చేసింది. భూమి కాకుండా దగ్గరలో ఉన్న 2,30,000 మైళ్ళ దూరంలో ఉన్న చంద్రుని పరిశోధించడానికి కూడా మనం చంద్రుని మీద ల్యాండ్ అయ్యాం. అలాగే చంద్రుడి పరిశోధనకి మనం ఈ రోబోటిక్ ఆర్మ్స్ ఉన్నవి, హెలికాప్టర్ లాంటివి అక్కడ ఎగిరి దాని యొక్క ఇన్ఫర్మేషన్ సంపాదించడానికి తెలుసుకున్నాం. అందుకని ఈ రకంగా ఖగోళ విజ్ఞానంలో మనం నిత్యం నూతనంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే స్పేస్ సైన్స్ డెవలప్ అవుతూ ఉంటుందో మన భూమి మీద కూడా మనం కూడా టెక్నాలజీని పెంచుకోగలుగుతాం, కమ్యూనికేషన్ పెంచుకోగలుగుతాం. ఇక్కడ జరిగే క్లైమేట్ చేంజ్లో వచ్చే మార్పుల గురించి తెలుసుకోగలుగుతాం. మనం ఇంకా బెటర్ వే ఆఫ్ లివింగ్కి మనం ప్లాన్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. అందుచేత వివరాలు ఇలా తెలుసుకుంటుంటే కొత్తవి మనకు తెలుస్తుంటాయి. అంతేగాని శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి, కానీ మౌఢ్యాన్ని విడనాడాలి. ఈ పాత నమ్మకాలు ఏమైనా ఉన్నాయంటే వాటిని పరీక్షించుకోండి, పరిశీలించుకోండి. ఎక్స్పెరిమెంట్ చేసినట్లయితే వాటి యొక్క పర్యవసానం మనకి తెలుస్తూ ఉంటుంది. అందుకనే ట్రూత్ ఈజ్ ట్రూత్ అంటారు. ట్రూత్ తెలుసుకోవడానికే మనందరం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.